హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పొద్దున్నే 5:00కల్లా లేచి మా శ్రీవారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో, నేను నా పాపతో 1 ఇయర్ పాపతో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నైట్ పాలైతే మిగిలిపోయాయి. అవి వేస్ట్ ఎందుకు అవ్వాలని నేను పొద్దున్నే కాఫీ అయితే పెట్టేసుకున్నాను. పాపకైతే ఫ్రెష్‌గా పాలైతే వేడి చేస్తున్నాను. హాయ్ చెప్పు నాని. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ఇప్పుడిప్పుడే మా పాప బుడ్డ మాట్లాడేస్తుంది. పాపతో నేను ఒక వ్లాగ్ చేస్తాను తన క్యూట్ క్యూట్ మాటలతో. చూడండి. ఇప్పుడే తను నడుస్తుంది చిన్నగా. అని ఊకొడుతూ ఉంటుంది. చూడండి ఎలా మాట్లాడుతుందో. పైకి నాని, పైకి కూర్చో కూర్చో. లేదా పాపకైతే తినిపించడం అయితే అయిపోయిందండి. నేనైతే పొద్దున్నే చపాతీ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ చపాతీలోకి వచ్చేసి నేను టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. ఒక్కదాన్నే కాబట్టి నాకైతే సరిపోతుంది. మా పాప కూడా కొంచెం తింటుంది చపాతీ. అరగదు కదా, అందుకే నేను ఎక్కువ పెట్టను. కొంచెం అలా పెట్టేసుకుంటాను. సో, మార్నింగ్ అయితే అయిపోయిందండి. సో, ఆఫ్టర్నూన్‌కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. రైస్ కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేసాను నేను. సో, కర్రీస్ వచ్చేసి మజ్జిగ చారు అండి. మజ్జిగ చారు అలాగే క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను. అండ్ పాపకైతే వచ్చేసి నేను పప్పన్నం అయితే చేసేసాను. నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. పాపకు మాత్రం ఇప్పుడే తినిపిస్తున్నాను. మా పాప బాగా అల్లరి చేస్తూ తింటుంది. ఇల్లంతా చిందరవందర చేసేసింది. ఎలాగైతే ఇంటి కొంచెమైనా తినిపించగలిగాను. చిన్నపిల్లలతో మామూలుగా ఉండదు కదండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో, ఇల్లంతా గందరగోళం అయితే చేసేసింది. మొత్తానికి ఎలాగోలా కొంచెం అయితే తినగలిగింది. సో, అంతేనండి ఈ వ్లాగ్. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.